రాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా? నదిలో ఉన్న రాళ్ళు చాలా నున్నంగా, చాలా అందంగా ఉంటాయి. ఎందుకంటే అవి నిరంతరము అలల చేత, నీళ్ళ చేత కొట్టబడి నిత్యము దాని చుట్టూ ఉంటుంది కాబట్టి. మరి రాక్స్ మనకు తెలుసు, రాక్స్ అంత నున్నంగా ఉండవు. కానీ ఆ నీళ్ళు కొట్టబడతా ఉంటుండగా అది చక్కగా మెల్లమెల్లగా అంతకంతకు మరి చక్కని రూపము కలిగి నున్నంగా, సాఫ్ట్గా, మరి చాలా అందంగా కనబడతా ఉంటాయి. సో ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీరు శ్రమల బట్టి మీరు బాధపడకండి. ఎందుకంటే ఆ శ్రమలు మిమ్మల్ని మెరుగు చేస్తూ ఉంటాయి, మిమ్మల్ని అందంగా తయారు చేస్తాయి, మిమ్మల్ని రూపొందిస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే శ్రమల బట్టి మనం జ్ఞానవంతులు అవుతూ ఉంటాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఈ శ్రమ వచ్చినా అది మిమ్మల్ని రూపొందించడానికి, మిమ్మల్ని నున్నంగా, అందంగా, మెరుగు చేయడానికి వస్తున్నాయని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఏ శ్రమ అవుతుందో అది మిమ్మల్ని అణచివేయడానికి రావట్లేదు, కానీ మిమ్మల్ని సాఫ్ట్గా, నున్నంగా, జ్ఞానంగా చేయడానికి దేవుడు ఆ శ్రమను అనుమతించాలి.